సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 267వ పాట అందరము కలిసి పాడుకుందాం. దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సును జాగ్రత్తగా సిద్ధపరుచుకుందాం. ఈ జీవిత లేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా యేసునాదా. ఈ జీవిత లేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా యేసునాదా. గాలి తుఫానులకు కలిగే తరంగముల, గాలి తుఫానులకు కలిగే తరంగముల గుట్టబడుచున్నాను కాదన దేవా, గుట్టబడుచున్నాను కాదన దేవా. ఈ జీవిత
జగద్రక్షకుడైన యేసునాథుని పునరుద్ధాన ఆదివారపు ఆరాధన ప్రార్థన కూడికకు దేవుని ఆత్మ చేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి బైబిల్ తెరచి చూడండి. చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. ప్రసంగి 7:14 సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు తలలు వంచి కళ్ళు మూసుకొని దైవాత్మ సహాయము కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధ దేవుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒక వారమంతా మా మీద నుండి క్షేమముగా దాటిపోజేసి మరొక పునరుద్ధాన దినములో మీరే మమ్మల్ని ప్రవేశపెట్టి పాటల పరిచర్యలో మా స్తుతుల మీద మీరే సింహాసనాసీనులై అత్యంత మహిమతో మా మధ్య వసించి మమ్మల్ందరినీ ఆశీర్వదించి అద్భుత రీతిగా ఇంతవరకు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ దేవుడా, ఈ సమయంలో చదువబడిన లేఖన భాగమును మీరే ఆశీర్వదించి మా అందరి మనోనేత్రములను మీరే ముట్టి వెలిగించి మీ దర్శన భాగ్యము మాకందరికి కలిగించి ఈ కడవరి దినములలో, ఈ అంచె దినములలో మేము నడుచుకొనవలసిన మార్గమును స్పష్టముగా మీరే మాకు చూపించుమని ప్రార్థిస్తున్నాము. పాపముతో నిండిన ఈ లోకంలో ఒక వారమంతా సంచరించి పాప నియమము కలిగిన మా దేహములలో, మా శరీరములలో ఒక వారమంతా మేము నివసించి అనేక విషయములలో తప్పిపోయి అనేక విషయములలో తొట్టిల్లి పాపపు మూటలుగా మీ సన్నిధిని మేము ప్రవేశించి ఉంటుండగా మురికి బట్టల మూటలు చాకిరేవికి వచ్చినప్పుడు ఎలా చలువ చేయబడి తెల్లవగా తయారవుతావు, అలాగే వాక్యమనే ఉదకమును మా మీదికి పంపించి పాపము మూటలుగా మీ పరిశుద్ధ సన్నిధానములోనికి వచ్చిన మేమందరము వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి యోగ్యముగా మీ విందుశాలలో ప్రవేశించున్నట్లు మీరే మాకు ఉపదేశము చేసి మేము నడుచుకొనవలసిన మార్గము మీరే మాకు చూపించుమని కలువరిగిరి కొండలో కలుపు కొయ్యపై వేలాడి యేసునాథుడు కార్చిన పరిశుద్ధమైన శిలువ రక్తము చేత మమ్మల్ందరినీ బాగుగా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మ అభిషేకంతో మా ప్రతి ఒక్కరిని మీరే అభిషేకించి ఆత్మతో నింపి ఆత్మవశులనుగా చేసి
మీరే మాకు ఉపదేశము చేసి మాతో మాట్లాడి మేము నడవవలసిన త్రోవను చూపించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదువబడిన లేఖన భాగములో 2 విషయాలు ప్రస్తావిస్తున్నాడు. ఆ 2 విషయాలు ఎందుకు అవసరమైనాయో వాటిని గురించిన వివరణ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తున్నాడు. ప్రసంగి 7:14లో మొట్టమొదటి మాట సుఖ దినమునందు సుఖముగా ఉండుము. అక్కడ కామ పెట్టాడు. సుఖ దినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. ఇక్కడ ఒక మన జీవితాలలో మన బ్రతుకులలో కొన్ని సుఖదినములు మనకు ఉంటాయి. మన జీవితములలో మన బ్రతుకులలో కొన్ని ఆపద్దినములు కూడా ఉంటాయి. అటువంటి సమయంలో మనము ఏ విధంగా ముందుకు కొనసాగాలో దేవుడే మనకు స్పష్టంగా చూపిస్తున్నాడు. సుఖ దినమునందు సుఖముగా ఉండుము. కొన్ని మంచి అనుకూల పరిస్థితులు మన జీవితాలలో మన బ్రతుకులలో కనబడతాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఏ పని చేసినా లాభమే కలుగుతుంది. చుట్టూన్న సమాజం అంతా మనలను గౌరవిస్తుంది. మన బంధుమిత్రులందరూ కూడా మనలను గూర్చి గొప్పగా మాట్లాడుతారు. మనకున్నటువంటి స్నేహితులు కూడా మనతో చాలా ధైర్యపరిచేటట్లు, ఓదార్పు కలిగి ఉండేటట్లు మాట్లాడుతారు. అన్ని అనుకూల పరిస్థితులే. తినడానికి మంచి తిండి ఉంది, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి, ఉండడానికి మంచి ఇల్లు ఉంది. భర్త చక్కగా ప్రేమిస్తున్నాడు, భార్య చక్కగా లోబడుతుంది. దేవుడు వారికి ఇచ్చిన పిల్లలు తల్లిదండ్రులకు లోబడి చక్కగా బ్రతుకుతున్నారు. ఇక ఏ పని చేసినా లాభమే కలుగుతుంది. శరీరంలో మంచి ఆరోగ్యం ఉంది. మనసులో నెమ్మది ఉన్నది, శాంతి సమాధానం ఉన్నది, హృదయంలో ప్రశాంతత ఉన్నది. చుట్టూన్న సమాజం నమస్తే మేడం, నమస్తే సార్ అని మనల్ని బాగా గౌరవిస్తున్నారు. బంధువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు పారం కోళ్ళు కాదు, ఊరు కోళ్ళే కోసి పెడతా ఉన్నారు. ఇక ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం సుఖంగా ఉంటామో ఉండమా? చెప్పరు. ఉంటామే. ఇంత మంచిగా ఉన్న తర్వాత సుఖంగా ఉండకపోతే ఎట్లుంటాం? ఇన్ని అనుకూల పరిస్థితులన్నీ మనల్ని ఆవరించి ఉన్నప్పుడు మనము సుఖంగా ఉంటామా ఉండమా? అటువంటి సుఖదినములు మన జీవితాలలో మన బ్రతుకులలో వస్తాయి. కొన్ని వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము సుఖంగా ఉండాలి. అటువంటి సుఖదినములు వచ్చినప్పుడు కూడా మనం సుఖంగా ఉండక రేపేమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, ఇంకా నెలకి ఏమవుతుందో, నాకేమవుతుందో, మా బొరగాని ఇప్పుడు మంచిగానే చెప్తీడు కానీ రేపు పెద్దగైనాక మా మీద తిరగబడి మమ్మల్ని కొడతారు. ఇప్పుడు సంపాదించిందంతా ఆయన దొంగలు రాత్రి చేతకపోతారు. ఇంకా ఇట్లా ఆలోచించుకుంటా మనం ఉన్నాం అనుకో,
ఇక సుఖం ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? సుఖం లేదు, ఏం లేదు. ఇప్పుడు మానవ సమాజం అట్లా చేసుకున్నారు. దేవుడు మానవుల జీవితాలలో కొన్ని సుఖపడే దినాలు దేవుడే తన కృప చేత అనుగ్రహిస్తాడు. ఇప్పుడైతే అన్నీ బాగున్నాయి, మంచిగా నేను ప్రశాంతంగా ఉంటా అని సుఖపడాలి, ఆనందించాలి, సంతోషించాలి కదా. అటువంటి దినములలో కూడా ఇక కలవరముతో, ఆందోళనతో ఏం జరుగుతుందో, రేపేం జరుగుతుందో, సంవత్సరంకి ఏం జరుగుతుందో అని చెప్పి మనము కింద మీద అవుతున్నాం అనుకో. అప్పుడు దానివల్ల ఏ ప్రయోజనం? ఇక సుఖదినములు అయిపోయినాయి, ఇక ఆపద్ దినాలు మొదలైతే అవి కూడా వస్తాయి కదా. వస్తాయని బైబిల్లో దేవుడు చెబుతున్నాడు. దేవుని నమ్ముకున్నాం కనుక ఇక మాకు సర్ది కావద్దు, జ్వరం రావద్దు, కాళ్ళు కూడా పొందొద్దు. మేము ఆదివారం వస్తలేమా గుడికి, ప్రార్థన చేస్తలేమా, బైబిల్ చదువుతలేమా, ఇంత భక్తి చేస్తూ ఉన్నాం, మేము పథ్యము చేసుకున్నాం, కొన్ని తినాలనిపించినవి తినడం లేదు, త్రాగాలనిపించినవి త్రాగడం లేదు, అందరి లెక్క అసోయిదులా అని ఆడడం లేదు. మాకు పథ్యం వచ్చింది. ఎందుకు పథ్యము అంటే దేవుని నమ్ముకున్నందుకు. మరి ఇంత భక్తి చేస్తుండగా ఆపద్దినాలు ఎందుకు రావాలి? మనకు శ్రమల దినాలు మనకి ఎందుకు రావాలి? కష్టాలు, శ్రమలు, ఇరుకులు ఎందుకు రావాలి అంటే వస్తాయని చెప్తున్నాడు ఇక్కడ. ఆపద్దినమునందు యోచించుము అంటే ఆలోచన చేసుకోను. సుఖదినములు ఇక్కడ కనబడుతున్నాయి, ఆపద్దినములు కూడా కనబడుతున్నాయి. సుఖదినమునందు ఎలా ఉండాలి? మనం సుఖముగా ఉండాలి. ఎందుకంటే అవి అట్లనే ఉండయి, అవి ఖర్చు అయిపోతాయి. మరలా ఆపద్దినములు అనేటివి ప్రవేశిస్తాయి. అప్పుడు మనం వెతికి చేయి పెట్టుకొని యోచించే పరిస్థితి వస్తుంది. అయ్యో, ఇంత కష్టం నాకు ఎందుకు వచ్చింది, ఇంత ఇబ్బంది నాకు ఎందుకు వచ్చింది, ఇంత అనారోగ్యం నాకు ఎందుకు వచ్చింది, ఇంత ఆర్థిక ఇబ్బంది నాకు ఎందుకు వచ్చింది. ఏం చేసినా నష్టమే అవుతుంది. భర్త ప్రేమించడం లేదు, భార్య లోబడడం లేదు, పిల్లలు చెప్పి తినడం లేదు, ఎటు చూసినా నాకు మంచిగా లేదు అంటారు కదా కొంతమంది. ఎటు చూసినా నాకు మంచిగా లేదు. ఇటువంటి ఆపద్దినాలు మన జీవితాలలో, మన బ్రతుకులలో అందరికి వస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే ఆలోచించాలి, యోచించాలి. దేవుడు ఉన్నాడు కదా, ఆయన నేను నమ్ముకున్నాను కదా, ఈ ఉపద్రవంలో నుండి నన్ను బయటకు ఆయన తీసుకొస్తాడు. మరలా నాకు మంచి దినములు వచ్చేస్తాయి, సుఖ దినములు నాకు వచ్చేస్తాయి అని మనం యోచించాలి. ప్రభువునందు ప్రియులారా, సుఖదినమునందు సుఖముగా ఉండుము అన్నాడు. మొత్తం సుఖదినములే మనుషులకు ఉండవు, మొత్తం ఆపద్దినములే మనుషులకు ఉండవు. కొన్ని సుఖదినములు ఉంటాయి, కొన్ని ఆపద్దినములు ఉంటాయి. మన ఆయుష్ కాలము ఎంతో మనకు తెలియదు. ఎన్నెండ్లు జీవితము మనము ఈ భూమి మీద జీవిస్తామో తెలియదు. మానవుని ఆయుష్ కాలం 70 ఏళ్ళు అన్నాడు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అన్నాడు. 70 80 అవన్నీ ఎన్ని దినములు అవుతాయో. 70 ఏళ్ళు అయితే 70 × 365, 80 ఏళ్ళు అయితే 80 × 365. అప్పుడు కొన్ని వేల దినములు మనం భూమి మీద జీవించగలుగుతాము, బ్రతకగలుగుతాము. 70 × 365 కొడితే ఎంత వచ్చింది? 25,550.
550 25,550 రోజులు 70 ఏళ్ళ ఆయుష్కాలం బతికితే అంతేనా? గుణకారం చేసిరా? 70×365 అంతే. 7×321 కన్నా 21,000 అయితే కదా. ఆ రకంగా 25,550. ఇప్పుడు 70 ఏళ్ళ ఆయుష్కాలం దేవుడు మనకి ఇచ్చాడు అనుకో. 25,550 రోజులు ఉంటాం భూమి మీద. ఈ 25,550 రోజుల్లో కొన్ని ఏమో సుఖ దినములు ఉంటాయి, కొన్ని ఆపద్దినములు ఉంటాయి. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సుఖ దినములు ఎప్పుడైతే మనకు ఉంటాయో అప్పుడు సుఖంగానే ఉండాలి, హ్యాపీగా. ఆపద్దినములు ఎప్పుడైతే మనకు సంభవిస్తాయో అప్పుడు మనం యోచించాలి, ఆలోచన చేసి మనము గడపాలి. ఇంకేం చేస్తాము? దేవుడికి ఎందుకు చేయాలి? భూమి మీద పుట్టి 70 ఏళ్ళ ఆయుష్ ఇచ్చినప్పుడు 25,550 రోజులు భూమి మీద బ్రతికించినప్పుడు అన్ని సుఖదినములే ఇస్తే ఎంత బాగుంటుంది. ఆ బతికినన్ని రోజులు సుఖంగా బతికి ఆయన కళ్ళు మూసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవారు కదా. ఈ ఆపద్దినములు అనేవి ఎందుకు పెట్టాడు? పెట్టకపోతే బాగుండు కదా అని మనం అనుకుంటాం. అయితే అలా పెట్టడానికి ఒక కారణం ఉన్నది. అదేంటంటే, నరులు తాము చనిపోయిన తరువాత ఏమి జరుగుతుందో దాన్ని తెలుసుకొనకుండాన్నట్లు దేవుడు ఏం చేశాడట? సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని పరిశుద్ధ వివాహం అనే ఘనమైన కార్యంలో భార్య భర్తలుగా జతపరుస్తాడు కదా. అట్లనే దేవుడు సుఖమును దుఃఖమును కూడా జతపరిచాడు. అంటే ఈ సుఖము దుఃఖము భార్య భర్తలు లెక్క అన్నట్టు కదా. సుఖమును దుఃఖమును ఏం చేశాడు? దేవుడు జతపరిచాడు. సుఖమేమో భర్త, దుఃఖమేమో భార్య. అట్లెందుకు మరి? సుఖమే భార్య, దుఃఖమే భర్త. ఎట్లా అనుకున్నా సరే మొత్తం మీద సుఖ దుఃఖములను దేవుడు ఏం చేశాడు? జతపరిచాడు. ఎవరి జీవితాలలో? మన జీవితాలలో, మానవుల జీవితాలలో దేవుడు సుఖమును దుఃఖమును జతపరిచి ఇచ్చేశాడు. కనుక భార్య భర్తలను జతపరుస్తే వాళ్ళు ఏక శరీరం ఎలాగవుతారో, ఈ సుఖ దుఃఖములను జతపరిస్తే ఇవి కూడా ఏకమైపోతాయి. కనుక మన జీవితాలలో, మన బ్రతుకులలో కొన్ని రోజులు సుఖదినములు ఉంటాయి, కొన్ని రోజులు ఆపద్దినములు కూడా ఉంటాయి. సుఖదినములు ఎప్పుడెప్పుడు వస్తాయో మనకు తెలియదు. ఆపద్దినములు ఎప్పుడెప్పుడు వస్తాయో మనకు తెలియవు. కానీ మనం చేయవలసింది ఏంటంటే, సుఖదినమున సుఖముగా ఉండడం, ఆపద్దినమున మనము యోచించడం. ఇది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే తప్పదు. దేవుడే సుఖ దుఃఖములను ఏం చేశాడు? జతపరిచినాడు. మరి ఒకవేళ సుఖ దుఃఖములను దేవుడు జతపరచకపోతే ఏం జరిగేది? మనుషులు, నరులు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకు స్పష్టంగా తెలిసేది. అట్లా తెలిస్తే ఎవరమైనా మనం సంతోషంగా కాలం గడుపుతాం. మనం చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు స్పష్టంగా తెలిసిపోయింది. మరి అప్పుడు మనుషులు ఎలా జీవితం గడుపుతారు భూమి మీద? ఇప్పుడు కొంతమంది చచ్చిపోయిన తర్వాత వాళ్ళు నరకంలో, అగ్నిగుండంలో కాడుకుంటూ యాతన పెట్టబడుతూ ఉంటారు కదా. కొంతమంది ఏమో పరదేశులు వెళ్తారు. ఇప్పుడు పరదేశంలో ఎంత అద్భుతమైనటువంటి లొకేషన్ ఉందో. చచ్చిపోయిన తర్వాత తెలిస్తే ఇక అసలు బతుకుడు ఇష్టం ఉండదు. ఎప్పుడు చచ్చిపోతే మంచిగా అనుకుంటారు. ఎవరు?
ఇప్పుడు నరులు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో స్పష్టంగా తెలిసిపోతే ఇప్పుడు మనం దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ పొందుకున్నాం. మనం చచ్చిపోయిన తర్వాత పరదేశులు శ్రేష్ఠ భక్తులు అక్కడ లొకేషన్ ఆ పరిస్థితులు అవన్నీ మనకు ముందే కనబడితే ఈడ ఒక్కరోజు కూడా ఉండబుద్ది కాదు. ఎప్పుడు అటే మొగం పెట్టుకొని పిలుతావా పిలువవా, పిలుతావా పిలువ నన్ను విలువ, నువ్వు నరులారా తిరిగి రమ్మని పిలుస్తున్నావా బైబిల్లో, నన్ను విలువు. ఎందుకంటే అక్కడ చూసిన తర్వాత ఇది పెంటతోటి సమానం. మహారాజు నివసించే రాజభవనంలో మనమంతా తిరిగి చూసి పెంట మీద మనం నివాసం ఉండాలంటే ఇష్టం ఉంటుంది ఎవరికైనా? ఉంటుందా? కాబట్టి చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు ముందే తెలిసిపోతే అక్కడ పరదేశం చూస్తాం. మనం చూసిన తర్వాత ఈడ ఒక్కరోజు కూడా ఉండడానికి మనకి ఇష్టము ఉండదు. ఇంకొకటి, ఒకవేళ ఇక్కడ కళ్ళు మూస్తే అగ్నిగుండంలో నోరు నెత్తి కొట్టుకోవడం, లబో దివో అని మొత్తుకోవడం, ఏడవడం, పనులు కొరకడం, అక్కడిక్కడ పరిగెత్తడం, అట్లా ఉందనుకో వాడు అన్నం కూడా తినడు. నేను ఎప్పుడు చచ్చిపోతాను, సస్తే నన్ను పడతా కదా, పోయబ్బో ఆ మంటకు నేను ఎట్లా. అసలు ఎవ్వడు భూమి మీద బతికి పట్టగా అక్కడిగా ఇది తెచ్చిపోతే తెస్తే మంచిదా తెలియకపోతే మీరు చెప్పండి. తెలియకపోతేనే మంచిది. అట్లా తెలియద్దనే సుఖ దుఃఖములను దేవుడు జతపరిచినాడు. మనం ఏమనుకుంటామంటే మొత్తం సుఖమే ఇస్తే ఏమవుతుండే, నడమల ఈ విషాదాలు ఏంది, ఏడ్చులు ఏంది, దుఃఖం ఏంది, బాధ ఏంది కదా. కొంతమంది మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు, నేను విన్నా, అందరం ఒకసారి వచ్చి అందరం ఒకసారి పోతే ఎంత మంచిగా ఉంటుంది. నడమల వీళ్ళు పోయేసరికి మనం ఏడ్చుడే, మనకు బాధ మంచిగా అనిపిస్తుంది. ఇది చెప్పడానికి అందరం ఒకటేసారి వచ్చాక అందరం ఒకసారి చచ్చిపోతే ఇంకా ఎవరికి బాధ ఉండదు, ఏడ్చేటోడు ఉండడు, ఇక ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు అనేది ఆలోచన. మనుషులు రకరకాల ఆలోచనలు చేస్తారు. కనుక అందరూ ఒకసారి కొడితే అంత పెద్ద మనుషులేనే, ఎవడు చెప్తే నువ్వెంత నేను అంతా ఒక్కరికొక్కడి వినడు, మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది అంతా. ఇక భార్య భర్త ఇట్లా ఉంటుందా, ఏమన్నా పిల్లలు అని ఉంటుందా? మొత్తం ఒకసారి ఉంటాలన్నమాట. అందరం ఒకసారి వచ్చి అందరం ఒకసారి పోతే ఎట్లా మంచిగా ఉండాలి, మాట మంచిగానే ఉంటుంది కానీ అట్లా కొడితే ఎట్లుంటుంది చూడు. ఆ తర్వాత అట్లా కొన్ని రోజులు బతికితే అబ్బో ఇట్లా వద్దు నాయన, అప్పుడు పుట్టి నువ్వు ఇట్లనే పుట్టిస్తేనే లగ్గాలు అయితే పిల్లలు పుడతారు, ఇట్లా కుటుంబాలు ఇక పోతే పోతారు. మధ్యలో ఆయుష్కాలం మరి ముగిసినాక ఏం చేస్తాం? ఎవరు శాశ్వతం కాదు కదా, మరణాన్ని తప్పించుకొని బ్రతకడం ఏ నరునికి సాధ్యం కాదు కదా. ఇట్లా వద్దు నాయన ఇక అట్లనే చేయమంటాం మనం, ఇట్లా అనిపిస్తుంది మనకు. అట్లా ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, ఈ పై అధికారుల ఒత్తిడులు ఎన్నో ఉంటాయి. ఈ పొలిటికల్ లీడర్స్ ఉంటారా, వాళ్ళది కూడా ఒత్తిడి ఎంతో ఉంటుంది. ఇట్లా ఎంత స్ట్రగుల్ అనుభవించి ఏమనిపిస్తుంది అంటే, నాకు ఒక 5 ఎకరాలు మంచిగా జర నాటేసేటప్పుడు బురదలది తిప్పల పెడితే నాటేసి ఇక మనం మసాలా తల్లి చెట్టు కింద అనుకోవచ్చు. దేపెట్టోడు లేడు, అడిగేటోడు లేదు, ఈ రూపాయి ఎందుకు చేయలేదని నిలబెట్టేటోడు లేడు, రైతే రాదన్నట్టు ఎంత బాగుంటుండే అని నేను అనుకుంటాను. ఈ వ్యవసాయం చేసి బురద దిగి నాటేసి కూలీలు దొరకక, మసాలా దొరకక, తిప్పలు పోసాయి, అసలు టైంకి రాళ్ళు పడి ఉన్నాయి పోతే అన్నకి ఎంత మంచి ఉద్యోగం ఉన్నది. మంచిగా చేసుకోబట్టి అన్న దగ్గర నేను ఉద్యోగం చేసుకుంటే నేనెంత మంచిగా ముందుంటి బురదల కాలే పెట్టకపోతే వాళ్ళ కదా. ఈ వ్యవసాయం చేసేవాళ్ళు కొన్ని రోజులు ఉద్యోగానికి వచ్చిన తర్వాత ఇదంతా చూసి నేను అసలు నాకు అద్దె వద్దు, నేను మంచిగా నాటే సపరేట్గా అనుకుంటా అయితే తిప్పాలని వాళ్ళండి. ఇక నేను వ్యవసాయానికి వచ్చినాను, నేను పోయి దొరుకుడు ఇది ఇదంతా ఇక పడితే పడతా బాధ, అదే మంచిగా ఉన్నదని మళ్ళీ నేను అనుకుంటాను. కాబట్టి ఎందులో ఉన్న తిప్పల అందులో ఉన్నది. ఎందుకంటే దేవుడు సుఖ దుఃఖములను జతపరచడానికి కారణం, దేవుడు సుఖ దుఃఖములను జతపరచడానికి కారణం ఏంటి? మనం చచ్చిపోయిన తర్వాత మనకి ఏం జరుగుతుందో మనకు తెలియద్దని.
ఇది మంచి పని అయినా కాదా? తెలిస్తే బతుకుతావా? క్షణం భయం అన్నట్టు అరచేతిలో బాణం పెట్టుకుని బిక్కు నరకం పోయేటోడేమో అబ్బో చచ్చిపోతేనేమో పడితే అబ్బో నేను తాగుతాను వాడంటున్నాడు. ఇక పరదేశపోయేటోడు ఏ పేట మీద నాకెందుకు నన్ను పిలుతావా లేదా అని చెప్పి వీడంటాడు. ఒక్క కుటుంబం కూడా మంచిగా ఉండదు. మానవ సమాజం అంతా గలిబిలి గందరగోళం అయిపోయి అస్తవ్యస్తం అయిపోతుంది. దేవుడు అనంత మహాజ్ఞానం కలిగిన దేవుడు కనుక సృష్టి ఎట్లుండాలి, ఎవరిని ఎప్పుడు పుట్టించాలి, ఎట్లా కుటుంబాలు కట్టాలి, ఏం చేయాలి, టైం వస్తే ఎట్లా పిలుచుకోవాలి, ఇవన్నీ కూడా దేవుడు ఆలోచన చేసి ఇంత మంచి సృష్టి చేశాడు. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏం లేదు. దేవుడైతే సుఖమును దుఃఖమును జతపరిచాడు, సుఖ దుఃఖములను జతపరిచాడు. మన జీవితాలలో కొన్ని దినాలు సుఖంగా ఉంటాం, కొన్ని దినాలు ఆపదలో ఉంటాం. ఆపదలో ఉన్నప్పుడు మనం ఆలోచన చేయాలి. ఒకవేళ సుఖ దినములు వస్తే సుఖంగా మనం ఉండాలి. ఇది మనం నేర్చుకోవలసింది. ఒకవేళ ఇలా కాకుండా ఎప్పటికీ సుఖంగానే మనం ఉండాలంటే మనం చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మన కళ్ళకు కన్నట్టు ముందే కనబడుతుంది. ఇంకా అట్లా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి, మనం ఎప్పుడు చచ్చిపోతున్నామో మనకు తెలియదు నయమేది. అట్లు తెలిస్తే అసలు ఒక్కరు కూడా సంతోషంగా ఉండదు. ఇప్పుడు ఇంకా 10 ఏళ్ళలో పోయేటోడు కూడా వానికి ఇప్పుడే తెలిస్తే వాడు రోజుకు భయంతో బతకాలి. ఇంకొకటి రోజు ఇంకొకటి ఇక తర్వాత రేపే అన్నాక వాడు ఇవాళ అన్నమే తినడు మొత్తమే. అంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు పోతామో మనకు తెలవకుండా చేసిండు. అది ఒక మంచి పని దేవుడు చేసింది. ఎందుకంటే ఉన్న రోజులు మనం సంతోషంగా ఉంటాం. రెండవది, సుఖ దుఃఖములను దేవుడు జతపరిచినాడు. ఎందుకంటే అది మన మేలు కొరకే. సుఖ దుఃఖములను దేవుడు జతపరచకపోతే మనకు చచ్చిపోయిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకి ఇప్పుడే సినిమా కనబడేది. ఇక మన బ్రతుకుల్లో సంతోషం ఆనందం ఉండేది కాదు. అందుకే దేవుడు సుఖ దుఃఖములను జతపరిచినాడు. ఈరోజు అన్ని విషయాలు బాగుంది, మనం హ్యాపీగా ఉండాలి. ఈరోజు మనకు హ్యాపీగా ఉన్నప్పుడు రేపుడిది గుర్తు చేసుకొని మనం బాధపడితే ఇది కూడా ఆపదినమే అవుతుంది. సుఖదినం కూడా ఏమవుతుంది? ఆపదినమే అవుతుంది. ఎందుకంటే యోచిస్తావు కదా, నువ్వు అంతా మంచిగా ఉంది, అలా మంచిగా సంతోషంగా ఉన్నా కానీ మరి ఏమేమవుతుంది కదా అని అనుకున్నామంటే అయిపోయాయి. ఇప్పుడు ఈ సుఖదినం కూడా ఏమవుతుంది? నీకు ఆపదినం అవుతుంది. కనుక మనము ముందే ఏం కావాలి కాబట్టి స్థిరంగా ఒక విషయాన్ని అంగీకరించాలి. ఏంటంటే నా జీవితంలో, నా బ్రతుకులో కొన్ని శుభదినములు వస్తాయి, కొన్ని ఆపద్దినములు వస్తాయి. అయినా పర్వాలేదు, నేను భక్తి జీవితంలో ఎలా కొనసాగుతున్నానో అలాగనే నేను కొనసాగాలి అనేది మనం స్థిరపరచుకోవాలి. ప్రభువునందు ప్రియులారా, అయితే శుభదినములేమో తక్కువ, ఈ ఆపద్దినములే ఎక్కువ. మరి ఈ శుభదినములట సంతోషం ఆనందం అంట ఎప్పుడైనా చుట్టాలు వచ్చి పోరు కదా, అట్లా వస్తాయట. వస్తే ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు? 1 రోజు 2 రోజులు వెళ్ళిపోతారు వాళ్ళు. ఉన్నారు ఈ శుభదినాలు ఇవన్నీ అసలుకి. ఇక ఆపద్దినాలంటే మన ఇంట్లో మనమే ఉన్నట్టు మనం పోతాం. అట్లానే మొత్తం 30, 40 ఏళ్ళు కానీ 50 ఏళ్ళు కానీ మనమే ఉంటాం. కాబట్టి లోకమందు మీకు సుఖము కలుగునని దేవుడు అనలేదు, కానీ లోకమందు మీకు శ్రమ కలుగునన్నాడు యేసయ్య. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము
తెచ్చుకోనుడి. లోకంలో మీకు సుఖము కలుగునని యేసయ్య అనలేదు. అసలు ఆయనకే సుఖము కలగలేదు. ఆయనకే ఎన్నో శ్రమలు వచ్చినాయి. కనుక ఏమన్నాడు? లోకమందు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఎన్ని శ్రమలు వచ్చాయి యేసు ప్రభువుకు. ఆయన పుడదామంటే స్థలము లేనటువంటి పరిస్థితి. పుట్టిన తర్వాత ఎక్కడైనా ఒక ఇంట్లో ఉందామంటే ఉండలేనటువంటి పరిస్థితి. ఆయన 2 సంవత్సరాల లోపు ఉన్నప్పుడే ఆయనను చంపడానికి ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత కుటుంబ పోషణ కొరకు ఆయన కష్టపడి చెమటోడ్చి వడ్రంగి పనిచేసి 30 ఏళ్ల దాకా కుటుంబాన్ని పోషించడం, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు ఎవరికి అపకారం చేయలేదు. కానీ అందరూ అపహాస్యం చేశారు, గేలి చేశారు, ఏలన చేశారు. వ్యభిచారం వలన పుట్టినవాడు అన్నారు, జనులను మోసము చేసేవాడు అన్నారు, తిండిపోతూ త్రాగుపోతూ మద్యపాని అన్నారు, దయ్యము పట్టినవాడు అన్నారు. ఎన్నోసార్లు ఆయనను చంపాలని ప్రయత్నాలు చేశారు. చివరికి తన మటుకు తాను ప్రార్థన చేసుకుంటూ ఉంటే రోమ సైనికులు వచ్చి అరెస్టు చేసి సంఖ్యలతో బంధించి పశువులను లాక్కపోయినారు. రాత్రి స్తంభానికి వేసి కొట్టారు. తలకు ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు. ఇనుప ముళ్ళ కొరడాలతో కొట్టారు. భారమైన కలుపు కొయ్య ఆయన మీద మోపారు. అరచేతులలో అరకాళ్ళలో బలమైన మేకులు కొట్టి నీటికి నేలకు వేలాడదీసి ఇంకా ఎలా చేస్తున్నారు కిందుండి, దేవుని కుమారుడు అయితే దిగు, నిన్ను నువ్వు రక్షించుకో, అప్పుడు నమ్ముతాం. పుట్టినప్పటి నుండి ఆయన అరచికేక పెట్టి ప్రాణం వదిలేదాకా ఎప్పుడైనా సుఖపడ్డట్టున్నదా యేసుప్రభు? మీరు చెప్పండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదివితే మనకు అర్థమైపోతుంది. 30 ఏళ్ల దాకా కుటుంబ పోషణ కొరకే వడ్రంగి పనిచేసి కుటుంబాన్ని పోషించాడు ఆయన చెమటోడ్చి. తర్వాత 3.5 సంవత్సరాలు అవమానాలు, శ్రమలు, ఎన్నెన్నో మాటలు అనడం, చంపడానికి ప్రయత్నం చేయడం, ఆఖరికి చిత్రహింసలు పెట్టి చంపేసినారు ఆయన. మీరు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు వారి 33.5 సంవత్సరాల జీవిత కాలంలో సుఖపడ్డట్టుందా? మనం ఏం పాట పాడేమో తెలుసా ఇంతకుముందు? ఏంటది? నాకు అర్థం కాదు. అది కాదే, మీరు ఎన్నో ఉన్నారు. మనము అది ఇక్కడ వాడిని అనుకున్నాను నేను, అక్కడ వాడినా, ఇక్కడనే వాడిందేమో అనుకున్నాను. మళ్ళా స్ట్రైక్ అయింది, ఏంటి వీళ్ళు ఇట్లా చెప్తున్నారు అనుకున్నాను. నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయెనే, నా కనువందున శ్రమలు సహించి నీ వారసుడనై. నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఎంత గంభీరంగా, ఎంత దర్జాగా తలెత్తుకొని వాడుతున్నాను అదే మాట. ఏమని యేసుప్రభుతో చెబుతున్నాము, నీ శ్రమలలో నేను పాలు పంచుకోవడమే నా దర్శనం. నా తనువందున, నా శరీరమందున శ్రమలు సహించి నీ కొడుకునైతా, నీ కూతురునైతా. ఆహా,
నా ధన్యత, ఓహో నా భాగ్యం, నాకే రావచ్చే అని మనం ఏడుతాం తోడుతాం, మరి పాట పాడతాం. ఎందుకో నాకు అర్థం కాదు. నాకేందుకు అందరూ మంచిగా ఉన్నారు, ఇంటింటికి మండిపోయే. కాబట్టి మనం అనుకుంటాం అట్లా అందరూ మంచిగానే ఉన్నారు, నాకే ఇట్లా అవుతుంది అనుకుంటాం. కానీ ఓలోళ్ళకి ఎట్లయితే అవుతుందో వాళ్ళకే వెళ్తాం. అవునా కాదా? ఒక కుర్చీలో కూర్చున్న వాళ్ళకే మీకు అట్లుంటే 2 కుర్చీల మీద కూర్చోండి. నేను కొంచెం కింది కూర్చున్న వాళ్ళకి మీకు అట్లుంటే నేను ఇంకా మొత్తం స్టేజ్ మీద కూర్చుంటే ఎంత చెట్టుకు అంత ఖాళీ, పెద్ద చెట్టు ఇది. కనుక ఎవరి బాధలు వాళ్ళకి ఉన్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళకి ఉన్నాయి. కాకపోతే మంది సమాజంలో ఉన్నప్పుడు మనం నిజంగా లోపలికి వెళ్ళి నవ్వు రాకుండా అది రాగానే మనం ప్లాస్టిక్ స్మైల్ ఇస్తాం. ఇది చూసి వాళ్ళు అంత మంచిగా ఉన్నది నాకే ఉన్నది. వాళ్ళు ఏమనుకుంటారు, ప్లాస్టిక్ స్మైల్ ఇస్తున్నా ఇక కింద నవ్వకపోతే ఏమనుకుంటారు అని వీళ్ళు గుండెలో ఎంతో బాధ పెట్టుకోండి, వీళ్ళు నవ్వుతారు. అంత వేషధారణ నటన మొత్తం ఆటలే ఆడుతున్నాం మనం భూమి మీద. ఈ లోకపు నటన గతించుతున్నది అన్నట్టు ఇక మనం అలాగ కొనసాగుతున్నాం. యేసు ప్రభుతో ఏమని చెప్తున్నాం, నీ శ్రమలలో నేను పాలు పంచుకోవడమే నాకు దర్శనం. నా తనుబంధుల శ్రమలు సహించి నీ కొడుకునైతే నీ కూతురునైతే ఇది ఎంత భాగ్యం. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఏం చెప్పాడు, లోకమందు మీకు శ్రమ. ఎందుకన్నాడంటే నాకు కూడా మరి పచ్చి మ్రానుకే ఇలాగూ జరుగుతాయి, ఎండిన మ్రానుకు ఏం చేస్తారో అన్నారు ఎమ్మాయి దారిలో. ఎవరు ఆ పచ్చి మ్రాను? యేసుప్రభు. ఎండిన మ్రానువులు మనం ఎండిన ఏడారిలో పాడతాం కదా, ఎండిన ఎముకలన్నీ అని ఎవరి కోసం పాడుతున్నాం? మనమే ఎండిపోయినామని పాడుతున్నాం. మరి పచ్చి మ్రానువులు యేసుప్రభు, నువ్వు పచ్చి మ్రానువు తండ్రి, నువ్వు మహాపరిశుద్ధుడు, మేమంతా ఎండిపోయిన వాళ్ళు, అనేక విషయాల్లో కొట్టినట్లు అనేక పాటలు పాడుతాం. పచ్చి మ్రాను ఏం చేశారు లోకం? చిత్ర హింసలు పెట్టి అవమానపరిచి చంపేశారు. పశ్చిమానికే ఇట్లా జరిగితే ఎండిన మ్రానుకు ఇంకెట్లా జరుగుతుందో అని అక్కడ ఒక మాట ఉంది. కనుక పౌలు భక్తుడు కూడా చెప్పాడు, అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో మనము చేరాలి. ఎన్ని శ్రమలట? అనేక శ్రమలు మనం అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఆయన కూడా అనేకమైన శ్రమలు అనుభవించాడు. అపోస్తలుడైన పౌలు ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు ఆయన అనుభవించాడో మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. చదివితేనే ఏమొస్తుంది? మనకు దమ్ము వస్తుంది, ఆయాసం వస్తుంది. అన్ని కష్టాలు, అన్ని శ్రమలు ఆయన పడినాడు. అనేక శ్రమలు ఆయన అనుభవించాడు. కనుక మరి మనకి ఏం చెబుతున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు? మనము కూడా అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుడు మనిషి అయి పుడితే ఆయన కూడా అనేక శ్రమలు అనుభవించాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినటువంటి పౌలు భక్తుడు కూడా అనేకమైన శ్రమలు అనుభవించినాడు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం.
శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించను. ప్రభువునందు ప్రియులారా, అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాలి. అంటే శుభదినములు ఏం రావాలంటే వస్తాయి, వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. దేవుడు ఇస్తానన్నాడు కదా, కొన్ని మనకు అనుకూల పరిస్థితులు అంత బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించుకోండి, కొన్ని రోజులు 24 గంటలు మనం హ్యాపీగా ఉంటాం, ఏది లేదబ్బా ఇట్లా ఎంత బాగుంది అన్నట్టుగా ఉంటాం మనం. అంటే ఆ దినం కూడా ఎవరు ఇచ్చినట్టు? మనకు దేవుడు ఇచ్చినట్టు. కానీ అటువంటి అనుకూలమైనటువంటి రోజు మనకు వస్తే మనము ఆ రోజు దేవుని బట్టి ఆనందిస్తూ సంతోషిస్తూ మనం సుఖంగానే ఉండాలి. మరి ఆపత్తినం వచ్చింది, కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, తట్టుకోలేని పరిస్థితి వచ్చింది, ఏం చేయాలి? యోచించాలి, ఆలోచన చేయాలి, దేవుని దగ్గర మోకరించి. గతకంటే ఏం చేస్తాం మనం? ప్రభువునందు ప్రియులారా, మంచి ముసురు పడుతున్నాం, మంచి ముసురు పడుతుంది, ఏం పని? ముసురు పడినప్పుడు మనం ఎక్కడైనా పోతామా? ఏం చేస్తాం? ఏం పని ఉంటుంది? అప్పుడు మనం చేసేది ఏముంటుంది? ఏం చేయాలి మనం? ఇక మనం ఎవరైతే వండుకోవాలని అనుకుని వండుకోక ఈ పనులు చేయంగా మిస్ అయినాయో, ఎవరైతే తినాలనుకుని తినకుండా ఈ పనులు చేయంగా మిస్ అయినాయో, ఇక కిందికి మీదికి మొత్తం ముసురైనా అడుగు బయటకు పెట్టే పరిస్థితి లేదా? ఏం చేయాలి అప్పుడు? ఇక వేరే పని ఏం లేదు కనుక ఇక అదే శుభదినం అనుకొని ఇవి శరీరం ఎంచుకోవాలి, ఇవి బఠానీలు తెచ్చుకోవాలి కదా, ఇంత బిర్యానీ వేసుకోవాలి, ఇంకేమైనా చేసుకొని పచ్చగా తినాలి, ఎచ్చగా పడుకోవాలి. మళ్ళా వానపోతుంది, మళ్ళీ పాండు, మళ్ళా కథం, మళ్ళా మనకన్నీ వలయాలు చుట్టుకుంటే మళ్ళీ మనం పోతూనే ఉంటాం అన్నట్టు. ఎప్పుడైతే దేవుడు మనకు కొన్ని అనుకూల పరిస్థితులు మనకు అనుగ్రహిస్తాడో అప్పుడు దేవుని బట్టి ఆనందించి సంతోషించి మనము గడిపేసేయాలి. కొన్నిసార్లు కష్టాలు, ఆపత్తినాలు, విషయాలు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు దేవుని దగ్గర దేవాన్ని తప్ప ఇంకేమి చేయలేదు. ఆ టైంలో ఏది కూడా తినడానికి కూడా మనకి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆపత్తినం, విషాదము, విపరీతమైన కష్టం వచ్చినప్పుడు ఇంకా అప్పుడు ఎట్లా మనం ప్రశాంతంగా ఉంటాం? కాబట్టి దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి మానవ జీవితాలలో కొన్ని సుఖదినములు, కొన్ని ఆపద్దినములు పెట్టాడు. వాటిని సరిగ్గా మనం ఏం చేయాలి? వినియోగించుకోవాలి. మనం ఎప్పటికీ ఇదైతే మర్చిపోదు. ఏది? నేను నమ్ముకున్న యేసు ప్రభువు అనేక శ్రమలు అనుభవించాడు. సార్వత్రిక సంఘానికి మాదిరి పురుషుడైనటువంటి అపోస్తలుడైన పౌలు అనేక శ్రమలు అనుభవించినాడు. కనుక నాకు శ్రమలే రావు, కష్టాలే రావు, నాకు ఆపదలే రావని నేను ఎట్లా అనుకుంటాను? నాకు ముందు నడిచిన శ్రేష్ఠ భక్తులంతా అనేక శ్రమలు అనుభవించిన వాళ్ళే. దేవుడు మనసే పూడితే ఆయన కూడా అనేక శ్రమలు అనుభవించాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘానికి మాదిరి పురుషుడు, రోల్ మోడల్ పౌరు భక్తులు కూడా ఎన్నో శ్రమలు అనుభవించినాడు. వీటిని తట్టుకునే శక్తినిమ్మని దేవుణ్ణి అడగాలి. వాటి నుండి విడుదల చెయ్యమని దేవుణ్ణి అడగాలి. మరింత దేవునికి దగ్గర అవ్వాలి. మరింత భక్తి జీవితంలో మనం ఎదగగలగాలి. అందుకే మనం పాట పాడుకున్నాము, ఈ జీవిత ఈత లేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా యేసునాథ. ఆ పాట కంక్లూజన్ ఏంటంటే ఇక్కడ పరిస్థితి మంచిగా లేదు కాబట్టి నువ్వు తొందరగా వస్తేనే ఇక మంచిది, లేకపోతే నేను ఆరిపోయేటట్టున్నాడా అని మనం పాడుకుంటున్నాం. మన యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితాల్లో మనకు వచ్చే
పరిస్థితులన్నింటినీ మనం తట్టుకోలేక యేసయ్యను పిలుస్తున్నాం అన్నమాట. ఈ జీవిత ఈత లేకున్న జీవితం అంటే మనము సముద్రంలో ఉన్నట్టు, లోకమనే సముద్రంలో ఉన్నట్టు. ఇక ఎప్పటికీ కాలు చేతో ఆడితేనే ఉండాలి, లేకపోతే మనం మునిగిపోతాం. అవునా కాదా? సముద్రంలో ఉన్నాము, కాళ్ళు చేతులు ఆడితేనే కదా మనం బతుకుంటాం. కాళ్ళు చేతులు ఆడియకపోతే అడుగుపడతాం. కాబట్టి ఇప్పుడు మానవ జీవితాలన్నీ కూడా మరి సముద్రంలో ఈత కొడుతున్నట్టు. దరి కనపడదు, ఎప్పుడు చేరుతామో తెలియదు. కానీ ఏం చేయాలి? మనం ఈదుతూనే ఉండాలి. కనుక ఈ జీవిత ఈదలేకపోతున్నా, నా చెయ్యి పట్టుకో నా యేసునామా. నువ్వు చెయ్యి పట్టుకుంటే కొంచెం అలకగైతుంది. అలక అయిన వల్ల నేను ఇంట్లో కొడుతూనే ఉండాలి. చెయ్యి పట్టుకొని నువ్వు లాగుతుంటావు, కానీ నా కష్టం నాకు మళ్ళీ ఇది కొట్టుడు ఆడు నాకు ఉంటూనే ఉంటుంది. దానికి ఒక పని చేయి, నువ్వు తొందరగా రా, పెళ్లి కుమారుడా నువ్వు రా, అప్పుడు నేను నీ దగ్గరికి వచ్చేస్తే ఈ ఈత కొట్టుడు ఇక ఉండదు అని ఆ పాటలో మనం పాడుకున్నాము. కనుక మన సువార్త రాంగ్ సువార్త కాదు, రైట్ సువార్త. ఎవరు చెప్పారు నీ అప్పుడు, ఎవరు చెప్పారు నీకు మంచి భర్త దొరకడని, ఎవరు చెప్పారు నీకు మంచి భార్య దొరకదని. రండి, మీ దుఃఖదినములు సమాప్తమవునని పిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆడ ఏం పోతలేవో మనకు తెలియదు, కానీ మనమైతే క్లైమాక్స్లో ఉన్నాము. కాబట్టి వీటిని అన్నింటినీ మనం బాగా బేర్ చేసుకొని హృదయంలో ఉంటేనే మనం స్థిరంగా నిలబడగలుగుతాం, లేకపోతే నిలబడలేము. కనుక ఒక్క విషయం అయితే మనం మంచిగా ఫిక్స్గా, ఏంటి? నేను నమ్మిన యేసు అనేక శ్రమలు అనుభవించాడు, నేను కూడా వాటిలో పాలుపంచుకొని దేవుని కొడుకునైతే దేవుని కూతురునైపోతా. అదే నా జీవిత భాగ్యము, అదే నా జీవిత ధన్యత అని మనం ప్రభువునందు ఆనందించాలి, సంతోషించాలి. ఏమైనా రాని, ఏమైనా కూడా, ఎన్ని శోధనలన్నా రాని, ఎన్ని కష్టాలన్నా రాని, ఎన్ని బాధలన్నా రాని, ఎన్ని అనారోగ్యాలైనా రాని, యేసు ప్రభు అయితే నన్ను విడవడు, నన్ను ఎడబాయడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉండాలి. వాటినన్నింటినీ తట్టుకొని నిలబడే వారమై మనం ఉండాలి. బైబిల్లో దేవుడే చెబుతున్నాడు. క్రైస్తవ సమాజంలో దేవుడి సంఘంలో రెండు గుంపులు. ఇటీవల ఓపిరనే చెప్పాడు. ఒక గుంపు ఏంటంటే, ఫస్ట్ గుంపు యశ్ ప్రభా నువ్వే దేవునివి, నువ్వు తప్ప వేరొక దేవుడు అసలు లేడు, నీకే మొక్కుతా, నీకే పూజలు చేస్తా, నీకే దశంభాగం ఇస్తా. కానీ నేను భూమి మీద ఉన్నంతకాలం నాకు అన్నీ కలిసి రావాలి. ఆరోగ్యం కూడా ఇత్తడిలాగా పెంచి ఉండాలి. ఏ ముఖ్యమంత పరకు రావాలి. మట్టిని ముడితే బంగారం కావాలి, బొగ్గును ముడితే వజ్రం కావాలి. నేను అడుగుపెట్టిన పరిస్థితులను ఆశీర్వదించబడాలి. నేను సత్యదాకా మాత్రం ఇట్లుండాలి. ఇక నీకే మొక్కుతా, నీకే పూజలు చేస్తాను అనేటోళ్ళు ఒక గుంపు. రెండవ గుంపు ఏంటంటే, భూమి మీద నాకు ఏం జరిగినా సరే, నా మీదకి సునామీ వచ్చినా సరే, భూకంపం వచ్చినా సరే, ఉపద్రవమే వచ్చినా సరే, అవసరమైతే సునామీ, భూకంపము, ఉపద్రవము మూడు కలిసికట్టుగా ఒకసారి నా మీదకి వచ్చినా సరే, ఏ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు ఏ వచ్చినా సరే, నా విశ్వాస పీల్చి వదిలేదాకా ప్రతిరోజు నీతో మాట్లాడాలి. నువ్వు మాట్లాడే వాక్యము నేను వినాలి, నీతో సహవాసము, స్నేహము చేయాలి. ఇది 4 రోజుల అంగడి, ఇది పెంటతో సమానమైన లోకం. ఒక్కసారి ఇక్కడ కళ్ళు మూస్తే అపురూపమైన అందమైన లోకానికి నేను రాబోతున్నా. అది నేను మిస్ కావద్దు. ఇక్కడ శరీరం అంతా చీకిపోని
చర్మం అంతా కొట్టుకొని ఏమన్నా కానీ ఇక్కడ కళ్ళు మూస్తే ఆ శ్రేష్ఠ దేశంలో నేను ఉండాలి. నీ ఇష్టం, ఏదైనా ఇస్తే లేకపోతే లేదు, అది నీ ఇష్టం. కానీ ఇక్కడ కళ్ళు మూస్తే శ్రేష్ఠ దేశంలో నేను ఉండాలి అని దానికోసం భక్తి చేసేవాళ్ళు ఒక గుంపు. నేను చచ్చిపోయేదాకా అంత మంచిగా జరగాలి, తర్వాత ఏమన్నా కానీ అట్ట నన్ను చేయి, నీకు ఏదన్నా చేస్తా అనేటోళ్ళు ఏ గుంపు పెద్దది? మొదటి గుంపే బాగుంది క్రైస్తవ సమాజంలో. అది మామూలుగా లేదు. ఆ మంద చాలా పెద్దది, దేవునికి తెలుసు. ఆ మంద చాలా పెద్దది కనుక దేవునికి తెలిసి ఏమన్నాడు, చిన్న మంద. ఈ చిన్న మంద ఎవరంటే లోకంలో ఏమన్నా జరగని కళ్ళు మూస్తే నీ రాజ్యం రావాలి. ఇది 4 రోజులు అన్నట్టు ఇక్కడ నాకేమన్నా అడిగిన ఇస్తే లేకపోతే లేదు, ఎట్లా బతికేస్తా కదా. ఒకప్పుడు నా చిన్నతనంలో పెద్ద మనుషులు అనేవాళ్ళు, అరే ఇట్లా చేస్తే ఎట్లరా, రేపు పొద్దుగాల నీది కుక్క బతుకు అవుతుంది అని అందులో. కానీ ఇప్పుడు అనరాకుండా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు కుక్క బతికే మంచిగా ఉంది. మంచిగా స్నానం చేయించుడు, మంచి సబ్బు పెట్టుడు, దానికి బిస్కెట్లు వేసుడు, కట్టుడు, దాన్ని మంచం మీద పక్కనే పడుకుంటుంది. ఏమన్నా దున్నేది ఉందా, వ్యవసాయం చేసేది ఉందా? మళ్ళీ టైంకు దానికి అన్ని భోజనాలు అన్ని పెట్టి దాన్ని చూసి నా కుక్క ముద్ర ముద్దు పెట్టి నా లడ్డు నా గుడ్డు అని చెప్పి నా పానం నా ఎంత మంచి కుక్కవే, ఇక ఎంత మంచి మంది కుక్క బతుకు అనిపిస్తుంది నాకు. నిజంగా అప్పుడు మా తాతకి ఇట్లా అనేవాళ్ళు అన్నమాట, కుక్క బతుకు అయితే రాయి. అప్పుడు కుక్క బతుకు మంచి లేదు. ఆ చిన్నతనంలో అది తిందామంటే ఎవరు తిని పెట్టకపోదు కుక్కలకు. అది ఎవరు లేని చూసి ఆయన తర్వాతకి వెళ్ళి వచ్చి ఆయన కూడల మూతి పెడుతుండే. కూడల మూతి పెట్టేవారికల్లా వీళ్ళు వచ్చి చూసేవారికల్లా మూతి పెట్టినప్పుడు పెట్టింది, కానీ అది తిన్నాక వెళ్తలేదు. వీళ్ళు కట్టే పట్టుకొని దర్వాలు పెట్టి కొట్టుకోడు. ఎంత మొత్తుకున్నా మా ఇంట్లో ఎన్నోసార్లు దర్వాలు పెట్టి కొడితే కుయ్యి గచ్చులా రోజు అనిపిస్తుండే దాన్ని. ఒక్కోసారి కుండలు మూతి పెట్టాక ఇక వీళ్ళకే అన్నం లేకపోయా అదేం మూతి పెట్టి ఇక చూడు ఒకటి నడుము మీద కొట్టగానే ఒక్కసారి లేవగానే ఈ దండ కుండ తింటుంది కదా మూతి, కుండ మూతి దీనికి నేను పరిచయం ఒడేసింది దీనికి ముందు ఇవ్వలేదు. అదే మూతి పెడితే వీళ్ళు కొడితే ఆయన దానికి పడ్డది. అసలు కుక్కలు ఎదురు మీరు చూసి ఎప్పుడన్నా అటువంటి కుక్కలు అట్లా కొట్టినప్పుడే అవి అట్లా అవుతుంది. కుక్క కొట్టుడే దాన్ని కుక్కని ఇంట్లోకి రానియకపోదు అట్లా చేతులు అట్లా. అప్పుడు అన్నట్టు కుక్క బతుక అవుతుంది రాని భయపడతారు, కుక్క బతుక అవుతుంది. ఇప్పుడు ఎవరన్నా కుక్క బతుక అయినని ఇప్పుడు ఎవరన్నా అట్లా అరే కుక్క బతుక అవుతుంది, కుక్క బతుక మంచిది అంటే కానీ నాకు మంచిగా చూస్తున్నారు, ఎంత మంచిగా చూస్తున్నారు అని కట్ట అయిపోయింది. ప్రస్తుతం అయితే కుక్క బతుకు కొన్ని ఇంత 1,00,000 పెట్టుకొని వచ్చుకుంటారు తెలుసా, 50,000 పెట్టుకొని వచ్చుకుంటారు. దానికి ఎంత మెయింటెనెన్స్ ఏం కదా, అంత బాగా చూసుకుంటారు కుక్కను. కాబట్టి మరి ఒకప్పుడు మాట వేరు, ఇప్పుడు మాట వేరు కనుక అందుకే దేవుడు ఏమంటాడంటే చిన్న మంద. ఈ చిన్న మంద వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే 9 పుట్టిన మందలు లెక్క. దేవుడు నమ్మినోళ్ళు కానీ కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవి ఎన్ని రోజులు 4 రోజులే కదా. కానీ ఇక్కడ కళ్ళు మూసి అట్టుకున్న పాలు కావాలి. ఇక్కడ కళ్ళు మూస్తే దేవుడు శ్రేష్ఠ దేశంలో ఉండాలి. ఎసయ్యా ఏమన్నా సరే నాకు పట్టించుకోను, కానీ ఇక్కడ కళ్ళు మూస్తే నీ రాజ్యంలో నేను ఉన్నతమయంలో కనబడాలి. అదొక్కటి నాకు చేసి పెడితే చాలు అనేవాళ్ళే చిన్న మంద. వాళ్ళనేమో చిన్న మంద, భయపడకుడి రాజ్యము మీకు అనుగ్రహించుటకు తండ్రి చిత్తమై ఉన్నది. కాబట్టి 2 గుంపులు అన్నమాట. ఒక గుంపు ఏమనుకుంటుందంటే మేము చచ్చిపోయేదాకా మంచిగా చూస్తే చాలు, నీకు ఎన్నన్నా పూజలు చేస్తుంది. ఇది ఇంకోటి, మేము చచ్చిపోయినా సరే పోను కదా, ఏమన్నా సరే, కానీ ఇక్కడ కళ్ళు మూస్తే నీ రాజ్యం రావాలి అనేది ఇంకొక రకం. కనుక మరి
మానవ లోకంలో అందరిలో మనం పుట్టాము, అందరికి వచ్చినాయి కొన్ని పరిస్థితులు మనకు కూడా వస్తాయి. కనుక వాటిని మనం పట్టించుకోవద్దు. గొప్ప రక్షణ అయితే దొరికింది, రక్షణ కాపాడుకోవాలి, కళ్ళు మూస్తే దేవుడు రాజ్యం పోవాలి. అందరిలాగా మాకు మా కుటుంబానికి కూడా కొన్ని కష్టాలు ఇప్పుడు వస్తాయి. వచ్చిన దేవుడు అయితే వదిలిపెట్టనన్నాడు, పట్టుకుంటాడు, నడిపిస్తాడు. కానీ ఎన్ని రోజులు ఇది? 4 రోజులే కదా, వెళ్ళిపోతాం కదా శాశ్వత లోకానికి అని చెప్పి దేవునితో ప్రతిరోజు సహవాసం కలిగి దేవుని బట్టి ఆనందిస్తూ రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకునేది చిన్న మంద అన్నమాట. కనుక మనం పెద్ద మందలో ఉండాలన్నా చిన్న మందలో? చిన్న మందలోనే ఉండాలి, అవునా కదా? ఇక్కడ ఏమైనా జరుగుతాయి, జరగని. అనుకూల పరిస్థితులే రాని, ప్రతికూల పరిస్థితులే రాని, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించేటట్టు ఉండాలి. దైవజనులు ఓపిరన్న గారు పాట రాశారు కదా, మారుతి అంతటితో నిన్ను నేనెంతో, మారుతి అంతటితో నిన్ను నేనెంతో, నిరతము ప్రేమింతు దేవా, మది నిన్ను సేవింతు దేవా, నా బలమై ఉన్న దేవా, నా బలమై ఉన్న దేవా, మొరలాలించెడి నిన్ను ప్రేమించెదం, మొరవినకున్నను నిన్ను ప్రేమించెదం, మొరలాలించెడి నిన్ను నాకు సహాయక నిన్ను ప్రేమించెదం, సాయము రాకున్నను ప్రేమించెదం, నాకు సహాయక నిన్ను ప్రేమించెదం, సాయము రాకున్నను ప్రేమించెదం, సర్వకాల సర్వావస్థలలో బదలక నిన్ను కొలుతు యేసా, నా బలమై ఉన్న దేవా, నా బలమై ఉన్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనెంతో, నా హృదయంతటితో నిన్ను నేనెంతో, నిరతము ప్రేమింతు దేవా, మది నిన్ను సేవింతు దేవా, నా బలమై ఉన్న దేవా, నా బలమై ఉన్న దేవా. చెక్కు చెదరని శ్రితమగ్నుడు ఓబిరేగా, ఇక ఆయన ఎవరు కదిలించలేరు, ఈ లోకాధికారి కూడా కదిలించలేడు. ఎందుకంటే నీవు మాట్లాడినా నేను నిన్నే ప్రేమిస్తా, నీవు మాట్లాడకపోయినా నేను నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు కనబడ్డా నిన్నే ప్రేమిస్తా, నువ్వు కనబడకపోయినా నిన్నే ప్రేమిస్తా, సర్వకాల సర్వ అవస్థలలో మానక నేను కొలుస్తూనే ఉంటా అన్న తర్వాతకి ఎవరేం చేస్తారా భక్తుని? ఈ లోకం ఏమన్నా చేస్తుందా? ఈ లోకాధికారి ఏమన్నా చేస్తాడా? నా ప్రార్థన విన్నా నిన్నే ప్రేమిస్తా, నా ప్రార్థన వినకపోయినా నిన్నే ప్రేమిస్తా, నాకు నువ్వు సహాయం చేసినా నిన్నే ప్రేమిస్తా, సహాయము చేయకపోయినా నిన్నే ప్రేమిస్తా, సర్వకాల సర్వ అవస్థలలో వదలకుండా నిన్ను
నేను కొలుస్తూనే ఉంటా, పూజ చేస్తూనే ఉంటా. నాకు ఘనత వచ్చినా నిన్ను ప్రేమిస్తా, నాకు అవమానం వచ్చినా నిన్నే ప్రేమిస్తా, నాకు సుకీర్తి వచ్చినా నిన్నే ప్రేమిస్తా, దుష్కీర్తి వచ్చినా నిన్నే ప్రేమిస్తా. సర్వకాల సర్వావస్థలలో మురియుచు నిన్ను కొలుస్తా, ప్రియముగా నిన్ను కొలుస్తా. గాయమైనా నిన్నే ప్రేమిస్తా, మరి ఆరోగ్యం ఉన్నా నిన్నే ప్రేమిస్తా. అది ఎట్లనట? నా హృదయం అంతటితో నేను ప్రేమిస్తాను, అలాగే నిన్ను సేవిస్తాను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుతో మన బంధం ఎట్లా ఉండాలంటే, నువ్వు చూడకపోతే నేను చూస్తూనే ఉంటాను. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడుతూనే ఉంటా అన్నట్టు ఉండాలి. వేసేది ఇక వాడిని లోకం ఏం చేయదు, ఈ లోకాధికారి కూడా ఏం చేయలేదు. ఇప్పుడు నిండమునినాక సరిపెట్టి సగం ఉంటే కదా సరిపెట్టేది. చేతో కాదో పెట్టి అబ్బోదే గదగద అనుకుంటా, ఇది వచ్చింది నాకు అది వచ్చిందని చెప్పి మనము సగం వండితే ఇక గదగద ఉనికినట్టు పానం ఉంటుంది కదా. మన నిండ మునిగితే ఇక ఒక్కసారి బాగా సరైనట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత ఇక మనం నిండ మునిగింది కదా, ఇక మనకు సరి ఉండదు. ఇక అలా ఉన్నప్పుడు ఈ లోకము ఏమి చేయలేదు, లోకాధికారులు కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే మన ముందే ఫిక్స్ అయిపోయినాం కదా, దేవుడా నువ్వు నాకు సాయం చేసినా సరే చేయకపోయినా సరే ఏకరీతిగా నేను ప్రేమిస్తాను కదా. కనుక యేసు ప్రభుత్వం మన ప్రేమ బంధం ఎట్లుండాలి, అలా ఉండాలి. మరి ఆ పాట కూడా ఉంది కదా, నేను బైక్ మీద వెళ్తూ ఉంటే నాకు వినబడేది ఈ పాట. నువ్వు చూడకపోతే నేను చూస్తూనే ఉంటాను, నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడుతూనే ఉంటా. అంటే నిజంగా ఇది యేసు ప్రభువుకు మనం అప్లై చేసుకొని మనమే ప్రియురాలు, ఆయనే ప్రియుడైతే ఆయన గురించి పాట పాడుకుంటే ఎంత బాగుంటుంది. అట్లా బతుకుంటే అటువంటి బతుకుంటే ఎట్లా బాగుంటుంది. యేసయ్యా నువ్వు చూసినా సరే, నన్ను చూడకపోయినా సరే నేను ప్రేమిస్తాను, నువ్వు మాట్లాడినా సరే మాట్లాడకపోయినా నేను ప్రేమిస్తాను. మరి అన్నంతగా యేసు ప్రభువును మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రభునందు ప్రియులారా, మరి మనల్ని బట్టి దేవుడు ఏం చేయాలి? ఆనందించాలి. మనం సుఖపడేమో కానీ దేవుడు సంతోషించి ఆనందించాలి కదా. ఘంటసాల ఎప్పుడో రాశాడు, ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి వారు వేరైనా నీ సుఖమే నేను కోరుకుంటా. అంటే మొత్తం ఈయన బర్బాద్ అయిపోయాడు, అయినా సరే నీ సుఖమే కోరుకుంటా, నువ్వు మంచిగా ఉండాలి కదా. మనం ఏం కోరుకోవాలి? యేసు ప్రభువు నువ్వు మంచిగా ఉండాలి. ఎవడు పోయిన గుడికి ఆయన అడుగుతారా? అసలు ఒకసారి ఒక సన్నివేశం చూసి ఆశ్చర్యపడ్డా. అందరూ గుడిపోయి ముక్తా ఉన్నారు, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, నేను ఇట్లుండాలి, అట్లుండాలి, బాగుండాలి. ఒక మనిషి వచ్చి అన్నాడు, ఎప్పటికీ స్వార్థమే మనుషులకు. మేము బాగుండాలి దేవుడా దండం పెడతారు, కానీ ఒక్కసారి నా దండం పెట్టి దేవుడా నువ్వు మంచుకున్నావా, నువ్వు బాగున్నావు అని ఓడి అడగడం అన్నాడు. మంచిది ఎక్కడైనా నేర్చుకోవాలనుకుంటే అది వాస్తవమా కదా. ఏ గుళ్ళకి పోయినా, ఏసఐ గుడికి పోయినా అందరూ మేము బాగుండాలని తప్ప ఏసఐ నువ్వు బాగున్నావా అప్పుడు చెప్తాడు. ఏం బాగుంటారా? నువ్వు బైబిల్ చదువు, నువ్వు ప్రార్థనలు చేయవు, నువ్వు సమాజ గుట్టలకు ఎగ్గొడతావు, దశభాగం ఎగ్గొడతావు, మళ్ళీ నువ్వు బాగున్నావా అని అడుగుతావు. ఎట్లా బాగుంటున్నావు ఇట్లా చేస్తే అనడా? మనం అడుగుతామా? నేను బాగుండాలి, నాకు ఎప్పటికీ ఇదేనే. కనుక దేవుణ్ణి సంతోషం పెట్టడం నేర్చుకోవాలి. దేవుడు ఏది చేసినా చేయని, నేను హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటాను అనేది మన స్థిరమైనటువంటి విశ్వాసం అయిపోతే ఈ ప్రపంచం మనలను కదిలించలేదు, ఈ లోకాధికారి కూడా మనలను ఏమి చేయలేడు. మనం కొరకరాని పోయా తయారైపోతాం. నిండమునిన ఇంకా వాడేం చేస్తాడంటే నీకు దేవుడు నమ్మకం ఇదే లేదు కదా, దేవుడు ఏమైనా చేసిండా, ఆ ఫలానప్పుడు ఏమైనా చేసిండా, ఫలానా ఏం చేస్తాడు, నీకు ఏం చేయడు.
అని మనం కూడా అప్పుడు ఏమవుతామంటే అవి కరెక్టే కదా, నిజమే కదా అన్నట్టు మనం ఆలోచన చేస్తాం. కనుక మనం నమ్ముకున్న యేసు ప్రభువు శ్రమలను అనుభవించాడు. మనకు మాదిరి పురుషుడు పౌరు భక్తుడు శ్రమలు అనుభవించాడు. మన ముందున్న శ్రేష్ఠ భక్తులు కూడా శ్రమలు అనుభవించారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నత మహిమలో ఉన్నారు. వాళ్ళకు వారసులము మనం కాబట్టి మనం కూడా వాటిలో పాలు పంచుకొని ముందుకెళ్ళడం. కనుక కష్టాలకు, ఇరుకులకు, శ్రమలకు, అనారోగ్యాలకు, అబద్ధినాలకు ఏటి కూడా మనము చెక్కు చెదరకుండా మనం ఉండాలి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కదా, ఉన్నాయే కనబడుతున్నాయి కదా. ఇక నేను దేవుని కొడుకును కూతురును అనుకోవాలి. ఇక నేను దేవుని కొడుకును అయిపోయాను, కూతురును అయిపోయాను. ఆ శ్రమలు నాకు కూడా వస్తున్నాయి కనుక నేను వారసుని. ఎంత గొప్ప వాక్యం ఇది, ఎంత గొప్ప ధన్యత అని ఆ పాట పాడుకున్నట్టు మనం ఉండాలి. ఆ విధంగా మనం కొనసాగాలి. దేవుడు మనకు సహాయము చెయ్యను గాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. దేవుడు పంపిన ఉపదేశము, సందేశము మన జీవితాలకు, మన బ్రతుకులకు మనం అన్వయించుకుందాం. మనలను స్వపరీక్ష చేసుకుందాం. తలలు వంచి చక్కగా కళ్ళు మూసుకొని దేవుడు ఇంతవరకు ఏమేమి మాట్లాడినాడో, ఏ విషయాలు చెప్పినాడో వాటినన్నిటినీ మననము చేసుకుంటూ దేవుడు మాట్లాడినటువంటి ఉపదేశం ప్రకారం మనం బ్రతుకుతున్నామా లేదా అనేది పరిశీలన చేసుకొని, పరీక్షించుకొని, పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రార్థన చేసి చక్కని తీర్మానంతో దేవుడి అద్భుతమైన విందుశాలలో మనం ప్రవేశించాలి. ప్రభువునందు ప్రియ సోదరి సోదరుడా, సుఖదినమునందు సుఖముగా ఉండుమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆపద్దినమునందు యోచించుమని దేవుడు మాట్లాడుతున్నాడు. నరుడు చనిపోయిన తరువాత ఏం జరుగుతుందో తెలుసుకొనకుండా సుఖ దుఃఖములను దేవుడు జతపరిచినాడని బైబిల్లో మనం చూస్తున్నాం. మన జీవిత దినములలో కొన్ని సుఖదినములు, కొన్ని కొన్ని అనుకూలమైన పరిస్థితులు, అన్నీ బాగుంటాయి, అంతా బాగుంటుంది. అటువంటివి సుఖదినములు. సుఖంగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించాలి. కొన్నిసార్లు ఆపద్దినాలు వస్తాయి, విషాదం, కష్టం వెనుక కష్టం, దుఃఖం వెనుక దుఃఖం, ఎన్నెన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చేస్తాయి. యోచించాలి, ఓర్పు, సహనం కలిగి ఉండాలి, దేవుని మీద ఆధారపడి బ్రతకాలి.